యాదగిరిగుట్ట పట్టణంలో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మీడియా సమావేశంలో కామెంట్స్ చేశారు. ఈ నెల 27న పట్టభద్రుల నియోజకవర్గం టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్, నిజామాబాద్, మెదక్, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. బీఆర్ఎస్ 317 జీవో తీసుకొచ్చి టీచర్లను వేధించింది. ఆనాటి ప్రభుత్వాన్ని కత్తులనూరి గద్దెను దించారు. బీఆర్ఎస్ కి ముఖం లేక ఈ పట్టభద్రులు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దిగలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదైనా టీచర్ల సమస్యలు తీర్చలేదు. డీఏనే విడుదల చేయలేదు. రిటైర్డ్ అయిన ఉద్యోగులకి రావాల్సిన బెనిఫిట్స్ కూడా ఇవ్వలేదు. ఏడాది కాలంలోనే కాంగ్రెస్ ని ప్రజలు బొందపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ నుంచి అభ్యర్థిని నిలబెట్టలేదు. బీజేపీ నిజమైన అభ్యర్థులు నిలబెట్టి సత్తా చాటేందుకు పోటీ చేస్తున్నాం. పట్టభద్రులు, టీచర్లు అర్థం చేసుకుని బీజేపీని గెలిపించే వాతావరణం కనిపిస్తోంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని బొందపెట్టడానికి బీజేపీ కృషి చేస్తుంది అన్నారు. అధికార కాంగ్రెస్ అధికారాన్ని దుర్వినియోగం చేసిన కాంగ్రెస్ పార్టీని ఎవ్వరూ నమ్మరు. బీఆర్ఎస్ కాంగ్రెస్ స్కామ్లు, భూముల దందాలు, లంచాలతో ప్రజల్ని మోసం చేశారు. నిరుద్యోగ యువతకు దిక్సూచిలాగా ఉండాలని 4 లక్షల కోట్ల బడ్జెట్ ప్రధాని మోదీ ప్రవేశపెట్టారు. తెలంగాణ అభివృద్ధి జరగాలంటే బీజేపీతోనే సాధ్యమవుతుంది. కేంద్ర ప్రభుత్వం డబ్బులిస్తే తప్ప రాష్ట్రంలో జీతాలిచ్చే అవకాశం లేదు. ఎయిమ్స్ కేంద్ర ప్రభుత్వ నిధులతో గొప్పగా నిర్మాణం జరిగింది. ఎంఎంటీఎస్ విస్తరణ జరగాలని గట్కేసర్ నుంచి యాదాద్రి వరకు విస్తరిస్తున్నాం. ఇక భారతీయ జనతా పార్టీని ఎవ్వరు వీడరు. పార్టీలోకి అందరొస్తారు. ట్రిపుల్ భూములు, 1/2 కోటి రూపాయలు ఉన్న భూమికి 10-20 లక్షలు ఇస్తుంటే రైతులు, బాధితులు కన్నీరు పెడుతున్నారు. కలెక్టర్లకు పూర్తి అధికారం ఇచ్చి ఎంత ధర అంటే అంత రైతాంగానికి ఇవ్వాలి. ట్రిపుల్ రైతులకు సంపూర్ణంగా ఉన్న ధర ఇవ్వాలి. కులగణన చట్టబద్ధత చేసి పంపిస్తే కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. బీసీ కులగణన సర్వే చేస్తే చట్టబద్ధత ఉండాలి. బీసీలు గతంలో 56% ఉంటే ఇప్పుడు 46% వచ్చింది. బీసీల శాతం ఎందుకు తగ్గింది? రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేకపోవడంతోనే సరిగ్గా జరగడం లేదు. డ్రామా కంపెనీలాగా చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై చిల్లరగా మాట్లాడడం సిగ్గుచేటు. మోడీ వచ్చిన తర్వాత అమెరికా లాంటి దేశంలో గొప్పగా ఊహించుకుంటున్నారు. కాంగ్రెస్ ముఖాలు తెలంగాణలో చెల్లుబాటు కావడం లేదు. భారత్ నేడు అతివేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా నరేంద్ర మోదీ తీర్చిదిద్దబోతున్నారు. ఇక 3వ ఆర్థిక వ్యవస్థకు ఎదగడమే భారత్ లక్ష్యం. రాష్ట్రంలో ఉన్న రైల్వే స్టేషన్లకి 2014 ముందు అభివృద్ధి జరగలేదు. 11 లక్షల కోట్లతో రైల్వే అభివృద్ధి చేశారు. సామాజిక నేపథ్యం గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ కి లేదు. బీజేపీ అధికారంలో ఉన్న 3 సార్లు సామాజిక న్యాయం పాటించి రాష్ట్రపతులను చేసింది. 27 మంది ఓబీసీలు కేంద్ర కేబినెట్లో ఉంది. కాంగ్రెస్ ఇన్నేళ్ల పాలనలో ఒక్క ఓబీసీ ముఖ్యమంత్రులు లేరు. కాంగ్రెస్ మంత్రివర్గంలో ఎంతమంది ఓబీసీలు ఉన్నారో చెప్పండి అన్నారు. ఆదిలాబాద్, మెదక్ సంబంధించిన పట్టభద్రుల మరియు టీచర్ ఎమ్మెల్సీ కోసం అక్కడ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇటువైపేమో వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు సంబంధించినటువంటి టీచర్ ఎమ్మెల్సీకి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఇందులో మొట్టమొదటిగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో నాడు జీవో నంబర్ 317 తెచ్చి 317 జీవో తెచ్చి టీచర్లు ఎంత వేధించిందో, ఎంతమంది టీచర్లు ఆందోళన దిగిందో, చివరికి సూసైడ్ చేసుకునే సందర్భం మనం చూసినాం. అంటే ఆనాటి ప్రభుత్వం మీద కత్తులు నూరి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు మేము నిద్రపోమని చెప్పి శపథం చేసినటువంటి టీచర్లు మొత్తానికి ఆ ప్రభుత్వాన్ని గద్దె దించారు. అందువల్ల బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో అటు పట్టభద్రులు కానీ ఇటు టీచర్ ఎమ్మెల్సీలో పోటీ చేసే సాహసం చేయలే, ముఖం లేదు కాబట్టి. అంటే కేవలం టీచర్లకు సంబంధించిన మాత్రమే కాకుండా సంవత్సర కాలంలోనే ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజల చేతిలో, ప్రజాక్షేత్రంలో చీకొట్టించుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఆ ప్రభుత్వం ప్రజలకు అర్థం కావడానికి, ప్రజలు బొందబెట్టడానికి 9 ఏళ్ళు పడితే ఈ ప్రభుత్వం యొక్క నిజ రూపం అర్థం కావడానికి 9 ఏళ్లే పట్టింది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ ప్రభుత్వాన్ని బొందబెట్టడానికి అన్ని వర్గాలపై సిద్ధంగా ఉన్నారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి కూడా ఇక మా టీచర్ ఎమ్మెల్సీ గీ అభ్యర్థి అని చెప్పి నిలబెట్టేటువంటి దమ్ము లేదు. తప్పకుండా రాబోయేటువంటి ఎన్నికల్లో 3కి 3 భారతీయ జనతా పార్టీ గెలిచేటువంటి వాతావరణం కనబడతా ఉంది. ఎక్కడికి పోయినా ఎవరిని కదిలే, ఓ టీచర్ని కదిలించినా, ఓ పట్టభద్రుని కదిలించినా అనే మాట ఏంటంటే ఏ బీఆర్ఎస్ అంటే దాన్ని ముఖం వేస్తారు, కాంగ్రెస్ పార్టీకి అర్థమైపోయింది,
ఇక మీకే తప్పకుండా ఓటు వేస్తాం, మీరు గెలిస్తే మా పక్షాన నిలబడి కొట్లాడాలి, మా సమస్యలు పరిష్కరించాలని చెప్పి వాళ్ళు కోరుతున్న తీరు చూస్తూ ఉంటే వాళ్ళు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డా వాళ్ళకు వచ్చిన ఓట్ల శాతం 40, భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఓట్ల శాతం 35. నేనేమంటాను, సర్వే బరాబర్ సర్వే చేస్తే అథెంటిసిటీ ఉండాలి. మీకేముంది చెప్పండి, బాధ్యత చట్టబద్ధత ఉండి ఇవి మేము సర్వే చేస్తున్నాం, ఇది అథెంటిక్ అని చెప్పి రిపోర్ట్ సబ్మిట్ చేసినట్టు ఉండాలి. కానీ వాటి 15 రోజులు అధికారులు పంపించి నువ్వు రాసుకురాపో అంటే వస్తుందా? మీరు చూసిండ్రు, జనరల్గా జనాభా పెరుగుదల ఉన్నది. ఎస్సీలకి ఇప్పటివరకు 15% రిజర్వేషన్ ఉంది. మొన్నటి జనాభాలో 17.6, 17.7% వచ్చిందని మనం చూసినాం. పాత రాష్ట్రం ప్రకారంగా ఎస్టీల జనాభా 6% ఉండే, మనం 9% చేసిండ్రు. 9% 10.5% అని చెప్పి వచ్చింది. బీసీ ఇంతకుముందు 50-52% ఉందని మనం అన్నాం, ఇప్పుడు 46% వచ్చింది. అంటే ఏం చేసినాం మాయా, చెప్పండి. జనాభా పెరుగుతుంది కదా, 3 కోట్ల నుంచి 3.5 కోట్ల 2011 జనాభా లెక్కల ప్రకారంగా 3,60,00,000. ఇవాళ జనాభా లెక్కలు తీస్తే ఆఫ్టర్ 10 years 15 years అవుతుంది, ఇవాళ 4.5 కోట్ల జనాభా. మరి ఏ రేషియో అయితే మిగతా పెరుగుతుందో ఆ రేషియో పెరగదు. కనీసం 50% ఉంటే 52% అని కావాలి, 54% అని కావాలి. అది ఒక్కటి మాత్రం ఎటు తగ్గింది చెప్పండి? అంత కుప్పిగంతులు వేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు.